ఇక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ చూద్దాం. సీఎల్పీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. మద్యం కుంభకోణంలో విజయసాయి రెడ్డికి ఏపీ సిట్ నోటీసులు. అఘోరి అరెస్టుకు రంగం సిద్ధం. అంశాలపై హైదరాబాద్ నుంచి అజీం, విజయవాడ నుంచి శ్రీనివాస్, రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి, వరంగల్ నుంచి తిరుపతి ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. ముందుగా హైదరాబాద్ చూద్దాం. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బంది పడతారని చురకలంటించారు. కేబినెట్ విస్తరణ అనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. మంత్రి పదవులు ఆశించే వాళ్లు మాట్లాడితే లాభం కంటే నష్టం ఎక్కువని అన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిత్యం ప్రజా సమస్యలపై పనిచేయాలని సూచించారు. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, సీఎల్పీ మీటింగ్ భేటీ వివరాలేంటి? ఏమని ఆదేశించారు సీఎం? సిఎల్పి సమావేశం హాట్గానే కొనసాగిందని మనం చెప్పుకోవాలి. అయితే సీఎం రేవంత్ రెడ్డి 1 గంటలకు ఏదైతే సిఎల్పి సమావేశానికి హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో సుమారు 40 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా కొనసాగిందని చెప్పుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపటి నుంచి కూడా జూన్ 2వ తారీఖు కూడా అందరూ కూడా నియోజకవర్గాల్లో పర్యటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టిందో ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అలాగే అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ ప్రజాప్రతినిధులపైనే ఉంటుందని చెప్పి కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు కూడా ప్రజలతో మమేకమయ్యే అవకాశాన్ని కూడా సమయం కూడా ఇస్తానని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. సో దీంతో పాటు అంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలనే ఫోకస్గా ఎక్కువ తీసుకెళ్లాలని చెప్పి కూడా చెప్పారు. అందులో సన్నబియ్యం పథకం దేశంలో ఇప్పటివరకు ఎవరు కూడా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే ప్రారంభించింది. అలాగే ఏకకాలంలో రైతు రుణమాఫీ కావచ్చు, అలాగే ఆత్మీయ భరోసా, 500 రూపాయల బోనస్ ఇచ్చాము. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారంగా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు కావచ్చు, అలాగే 500 రూపాయలకే గ్యాస్, ఇవన్నీ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసుకుంటూ వచ్చింది. అలాగే దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయనటువంటి విధంగా ఏదైతే కులగన్న కూడా చేయడం కూడా జరిగింది. అలాగే 42% బీసీలకు విద్యా ఉపాధిలో ఏదైతే రిజర్వేషన్ అమలు కోసం చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా చేయలేదు. అలాగే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం 15% రిజర్వేషన్ కూడా ఏదైతే రాష్ట్రం అమలు చేస్తుంది, ఇవన్నీ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా పటిష్టంగా చేసినటువంటి పథకాలు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే అంతే పాజిటివ్ ఉంటుందని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు అందరికీ కూడా ఏదైతే సూచించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతోపాటు కొంత రేవంత్ రెడ్డి కొంత సీరియస్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే ఎవరైతే మంత్రి పదవులపై ఏదైతే బహిరంగంగా మాట్లాడుతున్నారో వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి కొంత సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. ఎవరు కూడా ఏదైతే పబ్లిక్లో కానీ ఎక్కడ కానీ మంత్రి పదవుల గురించి మాట్లాడదు, అలా మాట్లాడితే వస్తుంది అనుకుంటే తప్పే. ఇది కేవలం అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు బయట మాట్లాడినా మంత్రి పదవులు వస్తాయనుకుంటే తప్పు. పార్టీని అప్రతిష్ట పాలు చేస్తే వారికి కూడా నష్టమే జరుగుతుంది. సో మాట్లాడితే పదవులు వస్తాయనుకోవడం తప్పని చెప్పి కూడా అటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ప్రేమ్ సాగర్ కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అలాగే వివేక్ వెంకటస్వామి, అలాగే ఏదైతే వినోద్, వీళ్ళందరినీ ఉద్దేశించి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవలే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి, అలాగే ఇటు ప్రేమ్ సాగర్ కూడా ఒక కుటుంబం తనకు రాజకీయంగా అడ్డుకుంటుందని చెప్పి కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారు. అలాగే మల్రెడ్డి కూడా తను అవసరమైతే రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పారు. సో ఎంపీ చామల కిరణ్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి కాస్త సీరియస్ అయినట్టుగానే తెలుస్తుంది. ఎందుకు పబ్లిక్లో ఎవరికి పడితే ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రి పదవి ఇస్తానని చెప్పుకుంటూ వస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండాలి. అది అధిష్టానం చూసుకునేటువంటి నిర్ణయం, మనం పబ్లిక్లో మాట్లాడే అంశం కాదు. సో ఇదంతా పార్టీ తీసుకునే నిర్ణయాలని చెప్పి కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా కాస్త సీరియస్గానే ఫైర్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా మల్రెడ్డి రంగారెడ్డి నుంచి జిల్లా నుంచి ఏదైతే మంత్రి పదవి చేయడం కోసం తాను కూడా కృషి చేస్తానని చెప్పి అధిష్టానం వద్దకు చెప్తానని చెప్పి కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై అయితే చాలా సీరియస్గానే అయ్యారు. అలాగే ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొంత సూచనలు చేశారని చెప్పుకోవచ్చు, అలాగే వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎవరైతే మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారో వారందరూ కూడా పబ్లిక్లో ఉండాలి. గెలిచాం కదా అని చెప్పి రిలాక్స్ అయిపోకూడదు. రిలాక్స్ అయిపోతే మాత్రం నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి ఉండదు. సో కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు అయితే తీసుకొచ్చిందో ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉంటుంది. ఎమ్మెల్యేలే బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో ఏ పార్టీ ఏ పథకాలు అయితే అమలు చేసింది, అంటే ఇప్పటివరకు గత ప్రభుత్వం చేయలేనటువంటి పనులు, అనేక పనులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15 నెలల్లోనే ఏర్పాటు చేసింది. సో ఇవన్నీ అంశాలను కూడా తీసుకెళ్లాలని చెప్పి సిఎల్పీలో అయితే కీలకంగా సమావేశం అయితే జరిగింది. మరి ఎమ్మెల్యేలు రేపటి నుంచి నియోజకవర్గాలు తిరగాల్సి ఉంటుంది. సీఎం కూడా టైం కేటాయిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజల్లో ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ తన పథకాలను తీసుకెళ్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ. సో అది తెలంగాణలో సిఎల్పీ భేటీ వివరాలు అలా ఉంటే